19వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇంటింటి ఇల్లు గడప గడపకు తిరగడం జరుగుతున్నది. ప్రజలు ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తున్నారు. వారి ఆనందాన్ని చూస్తే నాకే చాలా సంతోషాన్ని ఇస్తున్నది. ఎందుకంటే సీనన్న, నువ్వు ఫోన్ చేస్తే మా ఇంటికి వస్తావు, నేను ఏదైనా సమస్య ఉంటే నీకు ఫోన్ చేసిన 5 నిమిషాలు 10 నిమిషాలలో సమస్య పరిష్కారం చేస్తావు. నీలాంటి నాయకుడిని మేము వదులుకోమని ఇంటింటికి పోతే ఇంటింటి ఆడబిడ్డలందరూ అదే తెలియజేస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నది. ప్రతి ఒక్కరికి ఏదో విధమైన సాయం చేయాలి, మా ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి పనిచేసిన తప్ప ఎన్నడూ కూడా వార్డు ప్రజలను వదిలేసి వార్డును పట్టించుకోకుండా లేను కనుకనే ఈరోజు ఈ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారని తెలియజేస్తూ నేను కూడా అడుగుతున్న ఈ 19వ వార్డు కాలనీ బిడ్డగా 19వ వార్డులనే ఉంటా, 19వ వార్డులనే పనులు చేస్తా. నా ప్రాణం ఉన్నంత వరకు వార్డుని వదిలిపెట్టి వేరే ఎక్కడికి పోనని ప్రజలకు తెలియజేస్తూ 19వ వార్డు ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఆదరించి అభిమానించాలని ఆశీర్వదించాలని కోరుతూ రాబోయే రోజుల్లో కూడా సైడ్ డ్రైనేజీ సమస్యలు ఇంకా కొన్ని కాలనీలో 2-3 ఉన్నాయి. ఆ 2-3 సమస్యలు కూడా తీరుస్తా. వాటర్ ట్యాంక్ పునర్నిర్మాణం చేయాల్సి ఉన్నది, పునర్నిర్మాణం చేస్తా. ఖచ్చితంగా వాటర్ స్టోరేజీ ఉండే విధంగా శాశ్వత పరిష్కారం చేసి నీళ్ళ సమస్య పూర్తిగా లేకుండా చేస్తా. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19th వార్డ్ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మా ప్రియతమ నాయకులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి యొక్క ఆశీస్సులతోని 19th వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి నేను గతంలో 30వ వార్డులో మా అమ్మగారు కౌన్సిలర్గా సేవలు అందించడం జరిగింది. మరి ఈసారి 19th వార్డ్ జనరల్ కావడం మూలంగా మరి రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్, భానోత్ వీధి మరి చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఈ కాలనీలో పెరిగినటువంటి వ్యక్తిని. కావున ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రతి ఇంటికి మంచినీటి ఇవ్వడం జరిగింది, రోడ్లు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇంటికి సీసీ డ్రైన్లు కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ రూపకంగా పెన్షన్స్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి అన్నీ కూడా మా ప్రభుత్వంలో అందించడం జరిగింది. నాకు అన్ని విధాలుగా ప్రతి సమస్యల మీద అవగాహన ఉంది. ఎందుకంటే ఇదే కాలనీలలో చిన్నది ఉన్నప్పటి నుంచి కూడా పెరిగి పెద్దగా అవడం జరిగింది. ఈ కాలనీలో ఉన్నటువంటి సాధన స్కూల్లోనే నేను 10th క్లాస్ కూడా చదవడం జరిగింది. అన్ని విధాలుగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ మీద నాకు అవగాహన ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా నాకు పరిచయాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ సమస్యల పరిష్కారంలో ముందుంటా. మీ అందరికీ ఒక అవకాశం ఇస్తే, సేవ చేసేటువంటి భాగ్యం నాకు కల్పిస్తే అందరికీ అందుబాటులో ఉండి ఏ రాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు అందరికీ కూడా ముందు వరుసలో వచ్చి సాయం చేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క మున్సిపాలిటీ జరుగుతున్న ఎలక్షన్లో మీరందరూ కనుక కారు గుర్తుకు ఓట్లేసి గెలిపించినట్లయితే ఈ ప్రభుత్వానికి గుణపాఠం వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను బట్టు రవి, భూపాలపల్లి 19వ వార్డు కౌన్సిలర్గా జనరల్లో పోటీ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి 19వ వార్డుగా అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ప్రతి ఇంటింటికి గడపకు మా కుటుంబ సభ్యులతో వెళ్ళి నేను ప్రచారానికి వెళ్తుంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నేను అందుబాటులో ఉంటా. ముఖ్యంగా ఎక్కడికి పోయినా కానీ కోతుల బెడద చాలా ఇది ప్రధాన సమస్య చెప్పిన నేను నన్ను గెలిపిస్తే తక్షణము ఈ కోతుల బెడద లేకుండా సాయశక్తులు కృషి చేస్తా. ఫస్ట్. రెండోది, ఈ దొంగల బెడద, కొంతమంది చిల్లర వాళ్ళు వీళ్ళు వాళ్ళ బెడద లేకుండా ఇంటికి కూడళ్ళ మంచి రోడ్డు కూడళ్ళ మధ్య సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా. అదేవిధంగా గణపతి మండలి కూడా ఏర్పాటు చేసి, ఇకపోతే వారికి అందుబాటులో ఉంటా. ప్రతి సమస్య ఏదైనా అందుబాటులో ఉంటా. రేషన్ కార్డు వాళ్ళకి లేని వాళ్ళకు రేషన్ కార్డు, అదేవిధంగా పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇప్పించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, ఒక గోర్ఖా వాడు ఎట్లయితే నైట్లో రక్షణగా తిరుగుతారో ఆ విధంగా రక్షణగా ఉండి సేవకులుగా పనిచేస్తానని తెలియజేస్తాను.